ఉంది అనే దాని మీద మనం కొన్ని సెంటెన్సెస్ ప్రయత్నిద్దాం. సో, జనరల్‌గా మనకి ఉన్నటువంటి కోరికలను తెలియచేయడానికి ఇంగ్లీష్‌లో చాలా చక్కటి స్ట్రక్చర్ ఉంది. అదే ఫీల్ లైక్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ పేరేంటంటే ఫీల్ లైక్. ఫీల్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. సో, ఇది దేనికి ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఈ యొక్క స్ట్రక్చర్‌ని మనము మన మనసులో ఉన్నటువంటి కోరికలను తెలియచేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. Feel like. So the structure is feel like. Okay, now let's see how we can use this structure. ఈ structure ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. So the structure is like this. Subject plus feel like plus V1 plus inform plus something. This is the structure. ఈ విధంగా మనం స్ట్రక్చర్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఇది మన మనసులో ఉన్నటువంటి కోరికలను తెలియజేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. లెట్స్ సీ హౌ వి కెన్ యూజ్. ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఐ ఫీల్ లైక్ సాంగ్. ఐ ఫీల్ లైక్ సింగ్ ఎ సాంగ్. I feel like singing a song. I feel like singing a song. నాకు పాట పాడాలనిపిస్తోంది. అంటే మీ మనసులో ఏమనిపిస్తోంది? పాటలు పాడాలనిపిస్తుందనమాట. పాటలు పాడాలనిపిస్తుంది. సో, అప్పుడు మీరు ఈ విధంగా చెప్పొచ్చు. ఫీల్ లైక్ స్ట్రక్చర్‌తో చెప్పొచ్చు. సో, ద ఫీల్ లైక్ స్ట్రక్చర్ మస్ట్ బి విత్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఈ స్ట్రక్చర్ ఏంటంటే వి1తో పాటు ఇంగ్ ఫార్మ్ ఉండాలనమాట. ఇంగ్ ఫార్మ్‌లో ఉండాలి వర్బ్ అనేదొచ్చి. ఓకే. ఫీల్ లైక్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ప్లస్ సంథింగ్. ఓకే. ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. ఈ విధంగా మనం చెప్పొచ్చనమాట. సింగింగ్. ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. సపోజ్ ఈటింగ్ అనుకోండి. ఈట్ అనుకోండి. ఈటింగ్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ. అంటే దీని మీనింగ్ ఏంటి? నాకు బిర్యానీ తినాలనిపిస్తోంది. నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఓకే. ఈ విధంగా మనం రాయొచ్చనమాట. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫీల్ లైక్ ఆఫ్టర్ వి1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ అనేది ఉండాలన్నమాట. వర్బ్ అనేది ఇంగ్ ఫార్మ్‌లో ఉండాలి. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఇది వి1లో రాయకుండా వేరేగా రాస్తే అది మిస్టేక్ అన్నమాట. ఓకే. సో, ఐ ఫీల్ లైక్ నెక్స్ట్. She feels like buying a new laptop. Feels like buying a new laptop. ఆమెకు కొత్త ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనిపిస్తోంది. నెక్స్ట్. We feel like wearing a new dress. We feel like wearing a new dress. మాకు కొత్త దుస్తులు వేసుకోవాలనిపిస్తోంది. I feel like going to Tirupati. I feel like going to Tirupati. నాకు తిరుపతికి వెళ్ళాలనిపిస్తోంది. నాకు
Okay, next. She feels like drinking coffee. అతడికి కాఫీ త్రాగాలనిపిస్తోంది. I feel like sleeping. నాకు నిద్రపోవాలనిపిస్తోంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మన మనసులో ఉన్నటువంటి కోరికలను తెలపడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. సో అదే ఫీల్ లైక్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ పేరేంటండి? ఫీల్ లైక్ స్ట్రక్చర్. సో ఫీల్ లైక్తో పాటు మనం యూజ్ చేయవలసింది ఇంగ్ ఫామ్, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. We feel like winning the game. మాకు గేమ్ గెలవాలనిపిస్తోంది. Junaid feels like going for a walk. Junaid feels like going for a walk. జునైద్కి వాకింగ్కి వెళ్ళాలనిపిస్తోంది. I feel like learning spoken English. నాకు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తోంది. Thank you, friends. Let's meet in the next session. So the today's structure is feel like. Don't forget to subscribe my channel for more videos. Thank you once again.